వైకే టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి మన దేవాలయాలు కార్యక్రమానికి స్వాగతం. ప్రతిష్టాత్మకంగా గుర్తింపునిచ్చిన యునెస్కో సంస్థ ఆలయ పరిరక్షణకు అధిక ప్రాధాన్యమిస్తూ మన దేశ ప్రభుత్వానికి 8 అంశాలపై కొన్ని సూచనలు చేసింది. దేవాలయం చుట్టూ 500 మీటర్ల విస్తీర్ణాన్ని బఫర్ జోన్గా గుర్తించి ఆ ప్రాంతంలో భవనాల నిర్మాణంపై కఠినమైన ఆంక్షలు అమలు చేస్తున్నారు. ఉన్నత స్థాయి అనుమతులు లేకుండా ఎటువంటి నిర్మాణాలు చేయకూడదు. 100 మీటర్ల వరకు ఇప్పుడున్న నిర్మాణాలు తప్ప కొత్త వాటిని నిర్మించకూడదు. 300 కిలోమీటర్ల వరకు కేంద్ర పురావస్తు శాఖ ఎన్ఓసి తీసుకోవాలి. 500 మీటర్ల వరకు జిల్లా కలెక్టర్ అనుమతి తప్పనిసరి చేశారు. భూమట్టం నుంచి 10 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తుకు నిర్మాణాలు చేయకూడదు. ఈ దేవాలయం ఎన్నో యుద్ధాలకు, దాడులకు, ప్రకృతి వైపరీత్యాలకు తట్టుకొని నిలబడింది. దేవాలయ ప్రాంగణంలో ఉన్న కట్టడలను నిర్లక్ష్యంగా వదిలివేయడం వల్ల అవి కొన్ని ప్రస్తుతం శిథిలావస్థలో ఉన్నాయి. కొంతమంది ఇక్కడున్న నీళ్లపై తేలే ఇటుకలను తీసుకుని వెళ్లిపోవడం ప్రారంభించారు. అప్పటి నుంచి భారతీయ పురాతత్వ పర్యవేక్షణ శాఖ దీన్ని ఇప్పుడు తమ ఆధీనంలోకి తీసుకొని పరిరక్షిస్తుంది. ఈ క్షేత్రాన్ని దర్శించడానికి వచ్చిన భక్తుల ద్వారా కొంత సమాచారాన్ని వారి మాటల్లోనే తెలుసుకుందాం. మేము హైదరాబాద్ నుంచి వచ్చినాం. ఇప్పుడే వచ్చి ఇదే పట్టు ఇది నేను బాగుంది, మంచిగా ఉన్నది, శిల్పాలు గిట్లా బాగున్నది. ఇదే పట్టు నేను వచ్చి ఇప్పుడే వచ్చినాము. మాకు ఇప్పుడే ఎరికైంది, ఇప్పుడే వచ్చి బాగుంది బాగుంది. రామలింగేశ్వర స్వామికి పూజలు చేసుకుని బాగున్నాయి, పూజలు కూడా బాగా అవుతున్నాయి. ఓం నమ శివాయ, నమ పార్వతీ పద, నమ హర హర మహాదేవ్ శంభో శంకర. మేము హైదరాబాద్ నుంచి వచ్చినాము. యాక్చువల్లీ మా అమ్మమ్మ వాళ్ళది వరంగల్ అనమాట. సో ఇక మాకు ఊరు లేదని ఈ అమ్మమ్మ వాళ్ళ అన్న ఊరు లైక్ టెంపుల్స్ అవన్నీ విజిట్ చేద్దామని వచ్చినాము. సో నిన్న మొత్తము 1000 పిల్లర్స్ టెంపుల్ ఇంకా వేరేవన్నీ తీసుకొని ఇప్పుడు ఇది రామేశ్వరం టెంపుల్, రామప్ప టెంపుల్, ఇంకా మన లక్నవరంకి వెళ్దామని వచ్చినాం. చాలా మంచిగా ఉంది. వెదర్ కూడా లైక్ కేరళ వైబ్ ఇస్తుంది. లైక్ ఆర్కిటెక్చర్ కానీ అది కానీ లైక్ ఈ అవార్డు రావడం కూడా వర్త్ ఇట్ అంతే. ఓం నమ శివాయ. మీ పేరు చెప్తే మీరు ఎక్కడ చదువుతారు? నా పేరు దీక్షిత, హైదరాబాద్ నుంచి వచ్చినాం. బాగుంది అంతా, వాళ్ళు చేతితో చెక్కిర్రు అవంతా. అంత టాలెంట్ ఇప్పుడు మనకి ఎవరికి లేదు, బట్ బాగుంది. మీరు రావడం ఫస్ట్ టైమా? ఫస్ట్ టైం. ఎంతమంది తెలుసు బట్ రాలేదు. ఎట్లుంది ఇక్కడ పరిస్థితి మీరు చూసింది? లైవ్లో చూసారు? బాగుంది అంతా. వెదర్ కూడా చాలా సపోర్ట్ చేస్తుంది, బాగుంది. అంటే ఈ శిల్పాలు ఇక్కడ రామప్ప శిల్పాలు పూర్తిగా వాళ్ళు శకనంతో చెక్కి ఎలా ఉంది? చాలా కష్టం, గ్రేట్ వాళ్ళు. ప్రధాన ద్వారం దగ్గర ప్రాకారం కూడా శిథిలమై ఉంది. కాబట్టి ఇప్పుడు పడమర వైపున ఉన్న చిన్న ద్వారం ద్వారానే ప్రవేశం ఉంది. మహాశివరాత్రి ఉత్సవాలు 3 రోజుల పాటు ఇక్కడ జరుపుతారు. రామప్ప ఆలయ పరిసరాల్లో శిథిలావస్థలో ఉన్న కామేశ్వర ఆలయాన్ని పురావస్తు శాఖ అధికారులు 10 ఏళ్ల క్రితం తొలగించి రాతి శిల్పాలను పక్కకు పెట్టారు. కాకతీయులు వాడిన శాండ్ బాక్స్ టెక్నాలజీని ఉపయోగించి పునర్నిర్మాణం చేపడుతున్నారు. 25 కిలోమీటర్ల పరిధిలో రోడ్ల అభివృద్ధి, పురాతన కట్టడాల పునరుద్ధరణ, సౌకర్యాలను మెరుగుపరచడం తదితర చర్యలు చేపడుతున్నారు. ప్రాకార పనులను కూడా చేపట్టారు.
భారీ వర్షాలకు తూర్పు ముఖద్వారం కూలిపోగా ఇప్పటికే శిథిలావస్థకు చేరిన మొత్తం గోడను తొలగించి పటిష్టంగా నిర్మించే పనులను చేపట్టారు. శిల్పకళా విశిష్టతతో నిర్మితమైన రామప్ప గుడి నిర్మాణంలోని చిత్రశైలి, శిల్పకళా నైపుణ్యం వర్ణించుటకు అలవి కానివి. ఈ కాకతీయ శిల్పకళ చాతుర్యం ఇన్నేళ్లు గడిచినా ఈనాటికి చూపరులకు అమితానందాన్ని కలిగిస్తుంది. భరతనాట్య శాస్త్రం అంతా మూర్తిభవించినట్లుగా స్తంభాల మీద, కప్పుల మీద కనపడుతుంది. రామప్ప గుడిలోని విగ్రహాలు, స్తంభాలపై ఉన్న శిల్పాలు, ముఖ్యంగా దేవాలయం మండపం పై కోణాల్లో 4 పక్కల అమర్చిన పెద్ద నల్లరాత్రి నాట్యకత్తెల విగ్రహాలు అతి సుందరమైనవి. ఆ విగ్రహాల సొమ్ముల అలంకరణలు, వాటి త్రిభంగి నాట్య భంగిమలు శిల్పకారుల్నే సమ్మోహితులు చేస్తున్నాయి. దేవాలయంలోని స్తంభాలపై చెక్కిన నాట్య భంగిమలు, మృదంగాది వాద్యముల అనేక రకములైన వాద్యముల రేఖలు చిత్రించబడి ఉన్నాయి. ఈ ఆలయ విశిష్టత గురించి ఇక్కడున్న గైడ్ ద్వారా విశిష్టమైన సమాచారాన్ని తెలుసుకుందాం. మనకి రామప్ప దేవాలయం కాకతీయుల కాలంలో నిర్మాణం జరిగింది. సో వాళ్ళ కాకతీయ రాజుల తరపున వాళ్ళ సేనాని రేచెల్ల రుద్రయ్య గారు ఈ టెంపుల్ని నిర్మించారు. సో ఇది రేచెల్ల రుద్రయ్య ఒక యుద్ధంలో గెలిచిన దానికి గుర్తుగా నిర్మించారు. సో మహాదేవుడు ఆయన కొడుకు గణపతి దేవుడు జైతికి అనే రాజు మీదకి యుద్ధానికి వెళ్తారు. అక్కడ చైతికి మహాదేవుడిని ఓడించి గణపతి దేవుడిని బందీ చేసి ఉంచుతారు. సో ఈ విషయం తెలుసుకున్న రేచెల్ల రుద్రయ్య వీళ్ళ సర్వసైన్య అధ్యక్షుడు వెళ్ళి జైతికిని ఓడించి అక్కడ బందీగా ఉన్న గణపతి దేవుడిని విడిపించుకొని తీసుకొని వస్తారు. దానికి గుర్తుగా ఈ గుడి కట్టుకోవడానికి వీళ్ళు కాకతీయులు పర్మిషన్ ఇస్తారు. అంటే ఈ సామంతరాజు కూడా ఈ రేచెల్ల రుద్రయ్య గారు ఆయన కట్టే ట్యాక్సీ బదులు ఈ టెంపుల్ కట్టుకోమని రాసిస్తారు. ఆ తర్వాత ఈ టెంపుల్ పక్కన చెరువు నిర్మాణం చేయడం జరిగింది. ఇది సుమారుగా 40 సంవత్సరాల పాటే నిర్మాణం జరిగింది. 1178లో ప్రారంభించి 1213లో పూర్తి చేశారు. దీన్ని రుద్రేశ్వర ఆలయం అని పిలుస్తారు. ఇప్పటికీ శాసనాల ప్రకారం మనకి రుద్రేశ్వర ఆలయం అనే ఉంటుంది. అంటే గర్భగుడిలోని శివలింగాన్ని కాకతీయ రాజు అయిన రుద్రదేవుడు ప్రతిష్ఠించాడు కాబట్టి ఆయన పేరు రుద్రేశ్వర ఆలయం అని. ఇప్పుడు ఈ శిల్పాలను చెక్కిన శిల్పి రామప్ప, అతని పేరుపై మన రామప్ప టెంపుల్ అని అంటున్నాం. సో మనకి ఇక్కడున్న ప్రతి శిల్పంలోనూ శిల్పి యొక్క నైపుణ్యత, గొప్పతనము కనిపిస్తుంది కాబట్టి తర్వాత రామప్ప టెంపుల్ అని పేరు పెట్టారు. సో మనకి ఎక్కడ కానీ ఏ టెంపుల్ కానీ అది కట్టించిన రాజు పేరు మీదుగా లేకపోతే దేవుడి పేరు మీదుగా ఆ ఊరి పేరు మీదుగా పిలువబడుతుంది. ఇది ఒక్క టెంపుల్ మాత్రమే మనకి శిల్పి పేరు మీద పిలువబడే ఏకైక కట్టడం అని చెప్పుకోవచ్చు. దీని ప్రత్యేకత. ఇప్పుడు దేవుడి పేరు కూడా శ్రీ రామలింగేశ్వర స్వామి, శిల్పి పేరు శివుడి పేరు కలిపి విధంగా పెట్టారు. సో దీనికి ఎప్పుడు యునెస్కో గుర్తింపు వచ్చింది? యునెస్కో గుర్తింపు రావడానికి గల కారణాలు ఏమిటి? సో మనకి ఇందులో యునెస్కో 2021లో మనకి యునెస్కో వాళ్ళు మనకి ఇది గుర్తింపునిచ్చారు. దానికి కావడం అంటే మనకి అదే మిగతా కట్టడాలకు ఉన్న దీనికి ఉన్న డిఫరెన్స్. సో సాండ్ బాక్స్ టెక్నాలజీ, ఫ్లోటింగ్ బ్రిక్స్, ఇక్కడ 3 డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టోన్స్ ఉంటాయి. అందులో ఉన్న డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. సో అట్లాగే మనకి ఇప్పుడు గర్భగుడిలో లైటింగ్, ఈ శిల్ప కలర్ వాళ్ళు మొత్తం ఒక 40 పాయింట్స్ బేస్ చేసుకొని ఇచ్చారు. సో మన కాడ చాలా కట్టడాలకు రాకపోవడానికి ఫస్ట్ మైనస్ పాయింట్ ఏంటంటే మినిమం ఆ కన్స్ట్రక్షన్ నుంచి వెళ్ళి 100 మీటర్స్ వరకు ఎట్లాంటి కొత్త కట్టడం, అది గవర్నమెంట్ ఆఫీస్ కావచ్చు, ప్రైవేట్ వాళ్ళు కబ్జాలు చేసుకునే ఇల్లు లాంటివి అలాంటివి ఉండడం వల్లనే మనకు చాలా ప్లేసెస్ రావట్లేదు. సో మనకి దాని తర్వాత మనకి ఇప్పుడు 2021 తర్వాత దీనికి యునెస్కో గుర్తింపు వచ్చినాక డెవలప్మెంట్ కొరకు సెంట్రల్ గవర్నమెంట్ కొంత స్టేట్ గవర్నమెంట్ ఫండ్స్ ఇస్తుంది. అందులో సెంట్రల్ గవర్నమెంట్ ప్రసాద్ స్కీమ్లో 62 కోట్లతోటి ఇంటర్ప్రిటేషన్ సెంటర్, డిజిటల్ లైబ్రరీ, మ్యూజియం, ఓపెన్ థియేటర్, మెడిటేషన్ సెంటర్, ఫుడ్ కోర్ట్స్, షాపింగ్ మాల్, స్విమ్మింగ్ పూల్, ఒక 30 ఏకర్స్లో గార్డెనింగ్ ఇవన్నీ ఏర్పాటు చేస్తున్నారు. దాని తర్వాత మనకి ఇప్పుడు చెరువు మధ్యలో ఐలాండ్లో సాస్కీ స్కీమ్లో అక్కడ కూడా మనకి ఒక 10 ఏకర్స్ లోపల మనకి గార్డెనింగ్, అక్కడ చిన్న మెడిటేషన్ సెంటర్, ఒక నటరాజ స్వామి విగ్రహం, దాంతోపాటు మనకి బటర్ఫ్లైస్ ఉండడానికి, చిన్న చిన్న బర్డ్స్ ఉండడానికి పార్క్స్ అలాంటివి అది వర్క్స్ జరుగుతున్నాయి. సో ఇక్కడ ఇంటర్ప్రిటేషన్ ప్రసాద్ స్కీమ్ వర్క్ మాత్రం దాదాపు 80% అయింది. దాంతోపాటు ఇది
సెంట్రల్ టూరిజం కిందకి వస్తుంది. అలాగే ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి ఇప్పుడు ఇక్కడ ఒకటి కామేశ్వర ఆలయం రీకన్స్ట్రక్షన్ చేస్తున్నారు. అది వర్క్స్ అంటే కొంచెం స్లోగా జరుగుతున్నాయి, కానీ జరుగుతున్నాయి. దాంతోపాటు కాంపౌండ్ వాల్ రీకన్స్ట్రక్షన్ చేయడం, కొంత ఆఫ్టర్ యునెస్కో తర్వాత కొంత గార్డెన్ మాడిఫికేషన్ కానీ, సో ఈవెన్ వాష్రూమ్స్, వాటర్ ప్లాంట్, పబ్లికేషన్ రూమ్స్, కాఫ్టేరియా ఇలాంటివి కొత్తగా వచ్చాయి. ఆఫ్టర్ యునెస్కో కట్టిన తర్వాత మనకి దీని మెయింటెనెన్స్ కానీ సెక్యూరిటీ కానీ ఇప్పుడు మనకి ఆ తర్వాతే మనకి లైటింగ్ పెట్టడం, తర్వాత సీసీ కెమెరాస్ ఏర్పాటు చేయడం, అలాగే లైట్ డిజాక్టర్ అంటే మనకి ఎర్త్ కేక్స్ వచ్చినప్పుడు మనకి ఎఫెక్ట్ కాకుండా ఉండడానికి రీసెంట్గా టవర్స్ ఏర్పాటు చేయడం, అలాగే ఈ మధ్యలోనే ఇప్పుడే ఇంకా ఇనాగ్రేషన్ చేయడానికి టూరిజం నుంచి సౌండ్ నైట్ లైట్ షో ఏర్పాటు చేశారు, కానీ ఇంకా ఇనాగ్రేషన్ చేయలేదు. ఈ మధ్యలోనే అది వర్క్ అంతా కంప్లీట్ అయింది. సో ఇంకా ఇలాంటివి చేస్తూ ఇంకా ఫ్యూచర్లో కూడా డెవలప్మెంట్ కొరకు ప్లాన్ చేస్తాం. ఓకే, ఇప్పటికే మనం చూసుకున్నట్లయితే యునెస్కో గుర్తింపు పొందినప్పటి నుంచి ఇప్పటి వరకు రోజుకు ఎంతమంది భక్తులు ఇక్కడ చేరుకుంటారు? సో బిఫోర్ యునెస్కో అంటే మనకు ఓన్లీ సాటర్డే సండేస్లో మినిమం ఒక 1000 నుంచి 2000 ఉండేది. మిగతా రోజులలో ఒక 200-300 మంది ఉండేది. ఇప్పుడు మనకి ఆఫ్టర్ యునెస్కో తర్వాత నార్మల్ డేస్లోనే ఒక 1000 నుంచి 2000 ఉంటున్నారు. సాటర్డే సండే హాలిడేస్లో మినిమం 3000 నుంచి 10,000 వరకు వస్తున్నారు. అవుట్ ఆఫ్ కంట్రీ నుంచి ఇతర దేశాల నుంచి కూడా భక్తులు చేరుకుంటున్నారు. ఎక్కడి నుంచి వస్తున్నారు? సో అంటే మనకి యునెస్కో గుర్తింపు వచ్చిన తర్వాత మనకి విదేశీ పర్యాటకుల సంఖ్య కూడా ఎక్కువ పెరిగింది. అందులో మనకి వచ్చే వాళ్ళు ఎక్కువ మనకి అమెరికా, జర్మన్, జపాన్, రష్యా, ఆస్ట్రేలియా అట్లా వీటితో పాటు దాదాపు అన్ని దేశాల నుంచి వెళ్ళి వస్తుంటారు. కాకపోతే ఈ దేశాల నుంచి వెళ్ళి సో బిఫోర్ యునెస్కో మనకి దాదాపు నెలకి ఒక 50 మంది వరకు వచ్చేది. ఇప్పుడు ఆఫ్టర్ యునెస్కో తర్వాత 150 నుంచి వెళ్ళి దాదాపు 300 మంది మధ్యలో వస్తున్నారు పర్ మంత్కి. జాయిప సేనైని రచించిన నృత్య రత్నావళిలో ఉదహరించిన నాట్య శిల్పమంతా రామప్ప గుడిలో తొణికిసలాడుతూ ఉంది. ఈ దేవాలయంలో రాతి స్తంభాన్ని మిటితే సరిగమలు పలికే రీతిగా శిల్పకళ ఉన్నదంటే అది ఎంతటి మహోన్నతమైన కట్టడమో మనం మాటల్లో చెప్పలేం. దేవాలయంలో లోపలికి ఎటు ప్రవేశించాలో, ప్రవేశించిన వాళ్ళు తిరిగి ఏ మార్గంలో బయటకు రావాలో తెలియచేస్తూ సూచనగా రాతితో బారులు తీరిన ఏనుగుల చిహ్నాలుగా చెక్కిన తీరు సందర్శకులను ఆశ్చర్య ఆనందాల్లో ముంచెత్తుతుంది. ఏ రకమైన దీపాలు లేకుండా గర్భాలయానికి ముందు మండపంలో ఉన్న స్తంభాల మీద ప్రకృతి సిద్ధంగా పడే కాంతి రిఫ్లెక్షన్ వలనే గర్భాలయం వెలుతురులో నిండిపోతుంది. ఇది ఎంతటి శక్తివంతమైన పథకం ప్రకారం నిర్మితమైనదో ఈనాటి మన మేధస్సుకు అంతుపట్టదు. ఇది ఒక పర్యాటక స్థలంగాను, ఆధ్యాత్మిక కేంద్రంగాను, శిల్పకళకు ఔన్నత్యంగాను ఇప్పటికీ చిరస్థాయిగా నిలిచి ఉందంటే ఆ గొప్పతనం రామప్ప రామలింగేశ్వర స్వామిదే అని చెప్పక తప్పదు. ఇది ఈనాటి మన దేవాలయాలు కార్యక్రమంలో వరంగల్ రామప్ప రామలింగేశ్వర స్వామి వారి ఆలయ విశిష్టత. మరొక ఎపిసోడ్లో మరో దేవాలయం విశిష్టత గురించి తెలుసుకుందాం. అప్పటి వరకు సెలవు.